భారత్ ఇప్పుడు సముద్రంపైనే ప్రపంచంలో అతిపెద్ద డ్యాం నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. గుజరాత్ లోని కంబాత్ గల్ఫ్ లో 1.2 lakh crores తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పేరు కల్పసర్. హిందూ పురాణాల్లోని కల్పవృక్షం స్ఫూర్తితో దీనికి కల్పసర్ అని పేరు పెట్టారు. ఇది కొత్తగా వచ్చిన ఆలోచన ఏం కాదు. 1995 నుంచి దీనిపై అధ్యయనాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ పనులు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. ఇది ప్రపంచ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చరిత్రలోనే ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతంగా నిలవబోతోంది. భావనగర్ నుంచి భరూచ్ వరకు దాదాపు 60 కిలోమీటర్ల పొడవున సముద్రంపై భారీ డ్యాం నిర్మించాలనేది ప్లాన్. సబర్మతి, మహి, దాదార్, నర్మదా అనే 4 నదులు చివరికి కంబాత్ గల్ఫ్ లో కలుస్తాయి. అక్కడ ఆ మంచినీరు సముద్రపు ఉప్పు నీటితో కలిసి ఉపయోగం లేకుండా పోతుంది. ఈ పరిస్థితిని మార్చడానికే ఈ డ్యాం నిర్మిస్తున్నారు. ఇది ఎలా పనిచేస్తుందంటే, కంబాత్ గల్ఫ్ ఒకవైపు ఈ 4 నదుల నుంచి మంచినీటిని స్వీకరిస్తుంది, మరోవైపు అరేబియా సముద్రంతో కలిసి ఉంటుంది. భావనగర్ నుంచి భరూచ్ వరకు కంబాత్ గల్ఫ్ సముద్రంతో కలిసే ప్రాంతంలో ఈ డ్యాం ని నిర్మిస్తున్నారు. దాంతో కంబాత్ గల్ఫ్ కి సముద్రంతో ఉన్న అనుసంధానం పూర్తిగా తెగిపోతుంది. ఆ తర్వాత నదుల నీరు సముద్రంలోకి వెళ్లకుండా గల్ఫ్ లోనే నిల్వ అవుతుంది. రోజులు గడిచే కొద్దీ ఆ నీరు పెరిగిపోయి మొత్తం గల్ఫ్ ఒక భారీ మంచినీటి జలాశయంగా మారిపోతుంది. అంటే నదుల నీటిని సముద్రంలో కలవకుండా అడ్డుకొని భవిష్యత్ అవసరాల కోసం ఈ నీటిని నిల్వ చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. దీంతో సముద్రంలోనే సుమారు 1600 నుంచి 1800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి జలాశయం ఏర్పడబోతుంది. ఈ ప్రాజెక్ట్ రూపకల్పనలో నెదర్లాండ్స్ నిపుణుల సలహాని కూడా భారత ఇంజనీర్లు తీసుకుంటున్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ ప్రాంతాల్లో 10 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. అంతేకాకుండా 1 కోటి మంది పైగా ప్రజల తాగునీటి సమస్యకి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఈ డ్యాం పై 16 లేన్ల భారీ హైవేతో పాటు 4 లైన్ల రైల్వే కారిడార్ ని కూడా నిర్మించబోతున్నారు. దీంతో సౌరాష్ట్ర నుంచి దక్షిణ గుజరాత్ మధ్య ప్రయాణ దూరం 240 కిలోమీటర్స్ నుంచి కేవలం 60 కిలోమీటర్స్ కి తగ్గుతుంది. తోలేరా స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి కొరత తీరడంతో పాటు సోలార్ మరియు విండ్ ఎనర్జీ ద్వారా దాదాపు 2500 మెగావాట్ల స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ నిర్మాణం మొత్తం సముద్రంలోనే జరగడం వల్ల ఒక్క గ్రామాన్ని కూడా ఖాళీ చేయించాల్సిన అవసరం లేదు. ఈ మెగా ప్రాజెక్ట్ లో భాగంగా నర్మదా నది ముఖద్వారం వద్ద 4000 కోట్లతో బాద్బూత్ బ్యారేజ్ నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. ఇది నర్మదా నదీ జలాల్లోకి సముద్రపు ఉప్పు నీరు చేరకుండా అడ్డుకుని కల్పసర్ జలాశయానికి నిరంతరం మంచినీటిని అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. భూకంప ముప్పు, సముద్రంలో నిర్మాణం, పూడిక సమస్య, మత్స్యకారుల జీవనోపాధి, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ కి పెద్ద సవాళ్లు. కానీ రావాల్సిన పర్యావరణ అనుమతులన్నీ కూడా వచ్చేసాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే భారత నీటి రవాణా రంగాల్లో కొత్త అధ్యాయం మొదలవుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర డ్యామ్స్ గా ఉన్న దక్షిణ కొరియా సోయాంగ్ డ్యామ్, నెదర్లాండ్స్ అబ్సల్యూటిక్ రికార్డ్స్ ని కూడా ఇది అధిగమించబోతుంది. సో గైస్, ఇది కల్పసర్ డ్యామ్ గురించి ఫ్యాక్ట్స్. ఈ డ్యామ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ లో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.